ఇది ఒత్తు కావటం వల్ల మొక్కకు దూరం చూడు జానే అంతే, ఒక అడుగే ఉంది, అడుగు అంతే, అడుగుకు ఒక మొక్క పెట్టారు. అయినా కానీ కింద కాయలు చూడండి, ఇదిగో ఫస్ట్ పడ్డ కాయ. తాలుందా, మచ్చ ఉందా, డ్యామేజ్ ఉందా, లేదు. పోనీ ముడతలు ఏమైనా తేడా ఉందా, లేదు. ఇది రెండో కాయ, ఏమైనా ఉందా, లేదు. సో మచ్చ భయం ఉండదు, తాలు భయం ఉండదు. అధిక వర్షాలైనా, అప్పటికి భారీ తుఫాన్లో ఉంది ఈ చెట్టు, ఈ విత్తనం, ఈ వెరైటీ అయినా సరే ఎక్కడ బెండ్ కాలేదు. చూడండి, ఒక పక్క కొమ్మలేవి, కింద కొమ్మలు. ఇదేంటంటే మనకి ఫస్ట్ కాపే ఒక 3-4 క్వింటాలు 5 క్వింటాల వరకు ఈ చిన్న కొమ్మలు ఉంటాయి. ఇక ఫర్దర్గా ఈ పెద్ద కొమ్మలు అనేది మనకి చేసుకుంటే, అచ్చు దూరం పెట్టుకొని చేసుకుంటే ఇంకా కాపు దగ్గర ఉంటుంది. ఈ విత్తనం దగ్గర కాపండి. మీరు ఆల్రెడీగా నాయకుల దగ్గర చూశారు, దగ్గర కాపు విత్తనం. పక్కా తేజాలు, మళ్ళీ ఇక్కడ డౌట్ ఉండకూడదు, పక్కా ప్యూర్ తేజాలు. కనబట్లా మీకు తేజాలు ఎట్లా ఉంటాయో మీకు తెలుసు కదా. ఇదే సైజు, సేమ్ సైజు, 8 అంగుళాల సైజు. యువతల పక్క కూడా ఉంటుంది. సో కోతకి కూడా అనుకూలంగా ఉంటుంది. సో మనకు కావాల్సిన పాయింట్లన్నీ వెరైటీలో ఉన్నాయి. రైతుకి ఏం కావాలి, కింద నుంచి కాపు ఉండాలి, అది కొమ్మలు ఉండాలి. చూడు, ఈ చెట్టుకు కూడా అది కొమ్మలు, కింద నుంచి కాపు, కింద నుంచి కొమ్మలు, కొమ్మ నిండా కాపు, కాయలు ఎండింగ్ వరకు పై దాకా. ప్రతి మొక్క ఇలాగే ఉంటుంది. చూడండి, ప్రతి చెట్టు, ప్రతి కొమ్మ. ఇప్పుడు పడ్డ పచ్చికాయ కూడా మూడో కాపు. ఇది తలకాపు అంటారు కదా, అది. చూసారండి, చెట్టు విడిగా దూరంగా ఉంటే దగ్గర అంటే గాలి బాగా ఆడితే దగ్గర కాపు కింద కొమ్మలకి సెట్ అయ్యిద్ది. ఇక పైకి వచ్చి కొమ్మలకి బెనివే లాంటివి కొట్టుకుంటే ఇంకెంత బాగుంటుందో మీరు ఒకసారి ఊహించండి. ఇది చూడండి, కాపు, కొమ్మలు ఫుల్, కొమ్మ నిండా కాయలు ఉంటాయి. కొమ్మలు తెచ్చుకోవాలంటే మనకు తెలిసి ఏ మందులు కొట్టాలని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.